నమస్కారం, శారదా ఫ్యాషన్స్ కి అందరికీ స్వాగతం. మన బ్యూటీ పార్లర్ అండ్ బొటిక్ అండి, కొండపల్లి విజయవాడ దగ్గరలో. నంబర్ వచ్చి స్క్రీన్ మీద ఉందండి. ఇవాళ మన స్టూడెంట్స్ కి వచ్చేసి డ్రెస్ కటింగ్ నేర్పిస్తున్నాను. మీరు కూడా చూసేసి నేర్చేసుకోండి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మనకి చిన్న మెసేజ్ చేసేసేయండి, దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట, బ్లాక్ లైనింగ్. దీని పై క్లాత్ కూడా ఉంది. పై క్లాత్ ఉందమ్మాయి, ఉంది పై క్లాత్. ఇది వచ్చేసి టాప్ పై క్లాత్ అనమాట. ఇది మన లైనింగ్. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫోల్డింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. 2 మీటర్స్ అండి. ఎప్పుడైనా డ్రెస్ కి వచ్చేసి 2 మీటర్స్. ఇది 2 మీటర్స్ అనమాట. ఈ ఫోల్డింగ్ వచ్చి ఎప్పుడైనా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ అంచు అంచు ఉంటుంది, గట్టి అంచు లాగా. ఈ అంచు రెండు ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం నీట్ గా రావడానికి అనమాట. ఫోల్డింగ్ వచ్చేసి ఎప్పుడైనా ఈ విధంగా ఉండాలి. ఫోల్డింగ్ కూడా చూడండి, చాలా నీట్ గా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. కొంతమంది ఎలా ఫోల్డ్ చేస్తారంటే ఈ విధంగా ఫోల్డ్ చేస్తారు. ఇలాగా ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ కనపడదు మనకి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే నీట్ గా కనిపిస్తుంది. ఇది ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ తీసుకోండి. డ్రెస్ ఈ విధంగా డ్రెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లెంత్ అన్నమాట. మనకి బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంకో దగ్గరకు వచ్చేసి కొంచెం షోల్డర్ దగ్గర నుంచి కింది దాకా లెంత్ తీసుకోవాలి. లెంత్ మనము లైనింగ్ కాబట్టి ఇది ఎంత ఉందో దీనికంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇదిగోండి, మన లైనింగ్ వచ్చేసి లోపల ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా తీసుకోకూడదు. లైనింగ్ వచ్చేసి మెయిన్ టాప్ కంటే 1.5 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెడుతున్నాను. లెంత్ వచ్చేసి 1.5 తగ్గిస్తున్నాను. తగ్గించేది కూడా దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మనము మొత్తం నీట్ గా ఇక్కడ తీసేసుకోవాలి. తీసుకొని ఇలా తీసేయాలి. తీసి కింద కట్ చేయొద్దు. ఎప్పుడైనా క్లాత్ వేస్ట్ క్లాత్ కింద మిగిల్చొద్దు, పైన మిగిల్చుకోండి. ఇది డబల్ ఫోల్డింగ్ లో వస్తుంది. ఈ డబల్ ఫోల్డింగ్ లో మన క్లాత్ మిగిలినప్పుడు దేని వేరే దానికైనా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా పెట్టి ఈ పార్ట్ కట్ చేసేయచ్చు. ఇలా కట్ చేస్తే మనకి 2 ఫోల్డింగ్స్ లో ఇదొక మొక్క మిగులుతుంది. ఇలా కాకుండా ఇక్కడ మిగిల్చేటట్టు చూసుకోండి. ఫోల్డింగ్ దగ్గర ఓపెన్స్ దగ్గర కాకుండా. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ తగ్గించి పెడుతున్నాను. ఇది వచ్చేసి లెంత్ మనకి. ఇప్పుడు ఈ మొక్క ఓపెన్ చేస్తే ఇది 1 ఇంచ్ ఇది 1 ఇంచ్ 2 ఇంచెస్ బార్ గా మిగులుతుంది. ఇది వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొక్క కొంచెం మిగిలిచ్చే పద్ధతి అనమాట. లెంత్ అయిపోయింది. లెంత్ అయిపోయిన వెంటనే విడ్త్ తీసుకుంటాము. విడ్త్ వచ్చేసి ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 21 ఉందండి. 21 ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే మనకి 10.5 వస్తుంది. 10.5 ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, మీరు ఎక్కడ పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ అంటే ఇంత పీసే ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తారు. డ్రెస్ వచ్చి ఈ బార్ ఉంది కదా, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మా వాళ్ళు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పెడతారు. ఇది కాదు అసలు ప్రాసెస్, ఇక్కడ పెట్టకూడదు. ఇది మన లెంత్ తీసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఒక జాన, ఇది గుడ్డి గుర్తులు అనమాట, ఇక్కడ వరకు చూసుకొని ఈ పార్ట్లో జాన లోపలే 10.5 పెట్టుకోండి. దీని కింద అసలు వెళ్ళొద్దు, దీని కిందకి వెళ్ళొద్దు, ఇక్కడ వరకే. ఇది 10.5 అయిపోయినాక ఇక్కడ ఒక బాక్స్ రెడీ అవుతుంది. ఈ విడ్త్ వచ్చేసి ఎప్పుడైనా నేను చెప్పాను ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో కూడా, బ్లౌజ్ కటింగ్లో కూడా 9.5 ఉంటే వచ్చేసి 2.5 నెక్ తీసుకోవచ్చు. ఈ విడ్త్ని బట్టి ఇక్కడ నెక్ తీసుకోవాలి. ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. విడ్త్ ఎంత ఉందో దాన్ని బట్టి నెక్ తీసుకోవాలి. ఒకవేళ 10.5 అలా ఉందనుకోండి, నెక్ వచ్చేసి 2 3/4 తీసుకోవచ్చు. ఒక పాయింట్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి 10.5 ఉంది కాబట్టి 2 3/4 తీసుకుంటున్నాను నేను. 2.5 దగ్గరికి తీసుకొచ్చేసి దగ్గరికి తెచ్చేసి ఇది 2.5, ఇంకా ఒక పాయింట్ ఎక్స్ట్రా. ఇదన్నమాట మన నెక్. నెక్ అయిపోయిన తర్వాత వెంటనే షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి
ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? కరెక్ట్గా 3 ఉంది. 3కి కూడా కొంచెం తక్కువ ఉంది. అప్పుడు మనం ఇక్కడ స్టిచ్చింగ్లో కొంచెం వదిలేసేయాలి. అలాగే ఇది 3 ఉందా, ఇక్కడ స్టిచ్చింగ్లో కొంచెం వదిలేసేయాలి. కొంతమంది 3 పెట్టుకుంటారు, కొంతమంది 2.5 పెట్టుకుంటారు. కస్టమర్ బట్టి మనము ఈ షోల్డర్స్ మార్చుకుంటా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైట్లు వేద్దామా? లైట్లు వేస్తే బాగా వస్తుందిగా, అన్ని లైట్లు వేసి ఉందా. వచ్చేసి నెక్ డీప్. నెక్ డీప్ ఎక్కడి నుంచి అక్కడికంటే ఇలా కొలుసుకోవచ్చు మనం. 7 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా పెట్టుకోవాలి. ఇది 7 అవుతుంది. ఇది క్రాస్లో. నెక్స్ట్ ఇంకొక విధానం కూడా ఉంటుంది, స్ట్రైట్లో తీసుకునేది. స్ట్రైట్కి క్రాస్కి దగ్గర 1 ఇంచ్ 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మాకు కస్టమర్స్ కూడా ఆన్లైన్లో వచ్చేసి స్టిచ్ చేసి పంపించమంటారు. మెజర్మెంట్స్ పంపించినప్పుడు మా క్వశ్చన్ ఏముంటుందంటే, మీరు క్రాస్గా తీసుకున్నారా స్ట్రైట్గా తీసుకున్నారా? క్రాస్కి స్ట్రైట్కి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా 2 టైప్స్ తీసుకోవచ్చు. నార్మల్గా అయితే మెయిన్ క్రాసే తీసుకుంటారు. లేదు మనకి వద్దు అనుకుంటే స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. స్ట్రైట్ వస్తే చూడండి 6 ఇంచెసే వచ్చింది. అదే మనము టేప్ ఇలా పెట్టి క్రాస్గా తీసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఇది ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఒకటి తీసుకుంటారు, స్టిచ్చింగ్ ఒకటి చేస్తారు. ఇప్పుడు మన బొటిక్లో నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను, మాస్టర్ స్టిచ్చింగ్ చేస్తాడు. అప్పుడు వచ్చేసి ఇద్దరిది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇది నేను క్రాస్గా తీసుకొని తను స్ట్రైట్గా పెట్టిందంటే మొత్తం కంప్ అయిపోతుందండి. అది కాదు, ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను తీసేది 7 ఇంచెస్ క్రాస్ అనమాట. ఈ క్రాస్ని ఇక్కడ పెట్టి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా 7 ఇంచెస్ చేసి ఇది ఒక బాక్స్ కొట్టేసేయాలి. బాక్స్ కొట్టిన తర్వాత మనకి ఈ నెక్ ఏది కావాలో ఆ నెక్ ఈ బాక్స్ లోపలే రెడీ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇది నెక్ అయింది. నెక్ అందుకు మళ్ళీ చూద్దాము ఏ డిజైన్ పెట్టుకోవాలనేసి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ తీసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి డ్రెస్ ఈ విధంగా ఉంటుంది కదా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. కరెక్ట్గా ఇలా పైకి వెళ్ళకూడదు, ఇలా కిందకు ఉండకూడదు. ఇది ఎక్కడి వరకు రౌండ్, దీని కెపాసిటీ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు రౌండ్ చేసేసి దీన్ని వచ్చేసి స్ట్రైట్గా కొలుసుకోవచ్చు. ఆర్మ్ హోల్ కొలిసేది వచ్చేసి స్ట్రైట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంది ఇంత చిన్నది ఉంది. ఆర్మ్ హోల్ సరిపోతుందా? 4.5 ఉందిగా. ఇది 4.5. ఇది టైట్గా ఉంటుంది. చిన్న ఆర్మ్ హోల్ ఇది టైట్గా ఉంటుంది. 5 పెట్టుకో. 5 పెడితే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్. 5 ఇంచెస్ చేసిన తర్వాత ఇక్కడ 1.5 1.15 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంచుమించు 1.5 దగ్గర వేస్తున్నాను ఈ అమ్మాయికి. ఎందుకంటే ఇది 10.5 ఉంది కాబట్టి. 9.5 ఉంటే 1.15 పెట్టుకోవచ్చు. ఇది రౌండ్ అయిపోయిన తర్వాత ఈ రౌండ్ని 1కి 10 సార్లు కొలవాలి. మెయిన్ వచ్చేసి ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందంటేనే డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సూపర్గా ఫిట్టింగ్ వస్తుంది. ఆర్మ్ హోల్ పోయిందంటే అంతా పోయినట్టే. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలి. ఎందుకు బ్యాక్ తీసుకోవాలంటే ఫ్రంట్ ఒక క్రాస్ కట్ చేస్తామన్నమాట. నేను నెక్స్ట్ చెప్తాను. ఈ క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్లో అసలు ఎప్పుడు కొలవకూడదు, బ్యాక్లోనే కొలవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 8.5 ఉంది. కొంచెం పెంచుతున్నాం కదా, 8.5 మనకి వచ్చేయాలి. ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్లో వదిలేసి 8.5 ఎగ్జాక్ట్గా వచ్చేయాలి. 8 వస్తుంది. నర కావాలంటే దీన్ని కొంచెం దింపేసేయాలి. 5 కాదు 5.5. ఈ అమ్మాయి దాన్ని బట్టి ఇదైతే రాంగ్ అనమాట. ఈ ఆర్మూల్ వచ్చేసి రాంగ్. ఎనిమిదిన్నర ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ వదిలేసేసి చూడండి ఎగ్జాక్ట్గా 8.5 వచ్చింది. జస్ట్ 1/4 ఇంచ్ మాత్రం దించాను. ఇక్కడ వరకు బ్లౌజ్ లాగా డిజైన్ ఏం పెట్టుకుంటావు? నీకు స్టార్ మిక్ పెట్టినా. ఇందులో స్టార్ మిక్ పెట్టుకోవాలనుకుంటే మనము దీనికి కూడా ఒక చిన్న గుర్తు చెప్తా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పైకి తీసుకోండి. రీసెంట్గా అదే పెట్టావా? వేరేది పెట్టినా? లీఫ్ నెక్ పెట్టినా? లీఫ్ నెక్ అంటాం. ఫస్ట్ కుట్టేసిందంట ఈ అమ్మాయి స్టార్ నెక్. లీఫ్ నెక్ పెడదామండి. లీఫ్ నెక్ వచ్చేసి ఇందులోనే ఈ విధంగా ఈ 1.5 దగ్గర నుంచి ఈ స్క్వేర్లో నుంచి కొంచెం బయటకు వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ రౌండ్ బాగా వస్తుంది అనమాట. ఇదనమాట. ఇది లీఫ్ నెక్ వస్తుంది మనకి.
ఇక్కడ వరకు బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే లెంత్ తీసుకున్నాం, వెయిట్ తీసుకున్నాం, నెక్, షోల్డర్, ఆర్మ్ డౌన్, నెక్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి డ్రెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే కట్స్ తీసుకోవాలి. నడుము తీసుకోకూడదు, ఫస్ట్ కట్స్ తీసుకోవాలి. కట్స్ తీసుకునే విధానం కూడా ఈ విధంగా చూడండి. ఇక్కడ నుంచి ఇలాగా కట్స్ ఇలా తీసి టేప్ ఇలా తీసుకురావాలి. ఇలా తీసి ఎంత వస్తుంది? 22 ఓకేనా? 22 మీద మనకి కట్స్ ఉంది. 22 మీద కట్స్ ఉంటే ఇక్కడ నుంచి స్టిచ్చింగ్కి వదిలేసి 5 ఇంచ్ పెట్టకూడదు, స్టిచ్చింగ్కి వదిలేసి 22 మీద ఒక గీత గీసేయాలి. గీసేసిన తర్వాత నెక్స్ట్ ఈ టేప్ని ఇలాగే ఎత్తుకెళ్ళి ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడికి కొలవాలి. ఎంత ఉంది? 17 ఉంది. 17లో ఆఫ్ ఎంత? ఎంత మీ ఆఫ్? మన లెక్కలలో బాగా 17లో ఆఫ్ 8:30. 17లో ఆఫ్ వచ్చేసి 8:30. ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని దాంట్లో ఆఫ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి నడుము వస్తుంది అనమాట. నడుము ఇప్పుడు సీటు ఎలా పెట్టుకోవాలి? కట్స్ ఉంది కదా, కట్స్కి ఇక్కడ ఈ కట్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. అసలు స్టిచ్చింగ్లోకి ఏమి వదలకూడదు. తర్వాత ఎలా వదులుతారో చెప్తాను. ఇది కట్స్ పార్ట్ అయిపోయింది. అలాగే నడుము పార్ట్. నడుము ఎలా తీసుకుంటామంటే ఈ కట్స్ ఈ ఆర్మ్ హోల్ని రెండింటిని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మధ్యలో ఏది వస్తుందో ఈ పార్ట్ వచ్చేసి నడుము పార్ట్. డైరెక్ట్గా ఇది డ్రెస్తో చెప్తున్నానండి. నెక్స్ట్ మీకు మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కుడతారో అది కూడా, ఎలా కట్ చేస్తారో అది కూడా చెప్తాను. ఇది వచ్చేసి నడుము. ఇక్కడికి ఎగ్జాక్ట్గానే పెడుతున్నాను చూడండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ మనకి క్రియేట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇలా గీస్తారు కొంతమంది, ఇది వచ్చేసి చాలా తప్పు. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇది కూడా కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది అన్నమాట. షేప్ చూసారా ఎంత బాగుందో? ఇంతవరకు చెస్ట్, నడుము, కట్స్. నెక్స్ట్ కింద పార్ట్ ఇక్కడ ఏం చేయాలి? కొంతమంది అంటారు స్ట్రైట్గా కావాలి, ఈ పార్ట్ ఉంటుందా స్ట్రైట్గా వేస్తారు కొంతమంది. కొంతమంది ఏమో కూర్చున్నప్పుడు ఎలా వద్దు, బాగా ఎంత పెద్దది కావాలి, ఇలా కావాలంటారు. కస్టమర్ డిమాండ్ బట్టి మనము మార్చుకోవాలి. ఇప్పుడు ఈ టాప్కి ఎంత ఉందో అంతే పెడదాం మనము. ఇది స్ట్రైట్ కట్ లాగే ఉంది, కరెక్ట్గా ఇక్కడికి పెట్టాం. ఇక్కడికి పెట్టి ఇక్కడ ఉంటుంది అనమాట మెయిన్ పంచాయతీ. ఇక్కడ ఎంత ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి ఒకటే లెవెల్లో తీసుకొస్తారు, అది కాదు. కట్స్ వరకు పట్టు. ఇది గీసాం కదా, ఒకసారి చూసుకోండి. ఇది మెయిన్ డయాగ్రామ్ అంతా, మెయిన్ డయాగ్రామ్ ఇది. ఇప్పుడు ఖర్చులు జరుగుతుంది. ఖర్చులు వచ్చేసి ఈ టేప్ మందమే, టేప్ లోపలికి పెట్టద్దు, టేప్ బయట పెట్టండి. పట్టుకోండి. ఈ కట్స్ వరకు మాత్రం ఓన్లీ టేప్ మందమే తీసుకోవాలండి. కట్స్ వరకు టేప్ మందమే. ఇక్కడ నుంచి మన ఇష్టం, ఇంకా మీకు ఇంచున్నర కావాలా, 2 ఇంచెస్ కావాలా, స్ట్రైట్గా గీయకూడదు. ఇది ఏ షేప్లో వచ్చిందో ఇదే షేప్లో కూడా ఖర్చు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉందంటే దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఇలా పెట్టుకుంటే 1.5 ఇంచ్లో మార్క్ చేసుకుంటూ ఇది ఏ షేప్లో వచ్చిందో అదే షేప్లో మీరు మార్క్ చేసుకుంటూ రావాలి. ఇది 1.5 ఇంచా 2 ఇంచెస్ అది మీ ఇష్టం అనమాట. ఇది కాదు, ఓకేనా? ఇది మెయిన్ డయాగ్రామ్. దీంట్లో ఏమన్నా డౌట్ ఉన్నా చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ ఎలా అంటే ఇది పై నెక్ సపరేట్, కింద నెక్ సపరేట్. పై నెక్ వచ్చేసి మనకి లీఫ్ నెక్ పెట్టాను, బ్యాక్ వచ్చేసి మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత ఈ పీస్ కూడా చూపిస్తాను మీకు. ఈ పీస్ కూడా, ఈ చిన్న పీస్ కూడా దేనికన్నా యూజ్ అవుతుంది మనకి. కింద అయితే అసలు ఎప్పుడు వదలొద్దు. బ్లౌజ్ కటింగ్ కూడా కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో ఉందండి, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఓ లైక్ చేయండి, నచ్చకపోతే తీసి అవతల పడేయండి అంతే.
నచ్చుద్ది అనుకుంటా మ్యాక్సిమం. డ్రెస్ కటింగ్ కంప్లీట్. ఇందులోనే ఇది పాలిస్టర్ లైనింగ్ కదా, పన్నా తక్కువ ఉంటుంది. ఇందులోనే హ్యాండ్స్ తీయాలి. నార్మల్గా అయితే నార్మల్ లైనింగ్ అయితే కొంచెం పన్నా ఉంటుంది. అయిపోయినాక ఇక్కడ మెయిన్ కట్స్ పెట్టాలి. ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు. ఇక్కడికి వచ్చేసరికి కట్స్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి నడుము దగ్గర కొంచెం లోపలికి షేప్ తీయాలి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ అన్నమాట. ఇప్పుడు ఈ పార్ట్ మనం ఇలాగే కట్ చేసుకోవచ్చు, లేకపోతే కుట్టేటప్పుడు కూడా కట్ చేయొచ్చు. ఈ రెండింటికి కూడా ఒకటి ఇక్కడ చిన్నది పెట్టాలి. కట్ చేసి వస్తున్నాం, నెక్ పైపింగ్ వేసుకోవాలి కదా. కిందది కట్ చేయట్లేదు చూసుకోండి ఒకసారి. కిందది అసలు కట్ చేయలేదండి, కిందది కూడా కట్ చేసేసారు మర్చిపోయి. కిందది అసలు కట్ చేయకూడదు. ఇదన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ ఇలా వస్తుంది, తీసేద్దాం. ఈ ఫ్రంట్లో కూడా ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. డ్రెస్కైనా బ్లౌజ్కైనా ఇది గ్యారెంటీగా చేయాల్సిందే. మీరు ఇప్పుడిప్పుడే కానీ నేర్చుకుంటున్నారనుకోండి, నీట్గా అర్థమవుతుంది అనమాట. మన కటింగ్ వచ్చేసి చాలా ఈజీ కటింగ్. ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ క్రాస్ తీయాలి. క్రాస్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకోవాలి. సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా తీసాము అలాగే బ్యాక్ నెక్ కూడా. ఫ్యాన్ వేసారు, ఇబ్బంది అవుతుంది. 2 ఫ్యాన్లు ఆడపడినబ్బా. ఫ్యాన్ బంద్ చేయాలి కట్టుని, సౌండ్ రాట్లా గర్రని మొత్తం అయిపోయింది. మంచి అయినా ఒకసారి అయిపోయిందా. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ అయిపోయింది కదండి. బ్యాక్ నెక్ మనం ఎటువంటి డ్రా చేయలేదు, చిన్న కట్ పెట్టి వదిలేసాము. బ్యాక్ నెక్ కూడా ఎలా కొలవాలో చూడండి. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా కొలిసామో అదే ప్రాసెస్ అన్నమాట. బ్యాక్ నెక్ కూడా నీట్గా ఇలా పెట్టేసుకొని టేప్ని క్రాస్గా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా ఎంత ఉంది. ఫ్రంట్ నెక్ 7 ఉంది, బ్యాక్ నెక్ ఏమో 8 ఉంది. 1 ఇంచ్ డౌన్ ఉంది అనమాట. ఆ 1 ఇంచ్ డౌన్ ఇప్పుడు ఇక్కడ తీస్తాం మనము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదన్నమాట. అయిన తర్వాత దీన్ని కూడా బాక్స్ కొట్టేసుకోండి. ప్రతిసారి డైరెక్ట్గా గీసేయచ్చు. మీకు కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ఫస్ట్ బాక్స్ గీసేసేయండి. బాక్స్ గీసిన తర్వాత ఈ బాక్స్లోనే మనం రౌండ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది కూడా మూల మీద నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ చిన్న డాట్ పెట్టుకొని ఇలా తిప్పేసేయండి. ఈజీగా మనకి రౌండ్ వచ్చేస్తుంది అన్నమాట. వచ్చే మనం లైవ్ పెట్టినట్టు పెట్టేద్దాం లేదండి, ఏం పర్లేదు కానీ. ఇది బ్యాక్ అయిపోయింది. బ్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాందే. చిన్న హ్యాండ్సే వస్తాయి అనుకుంటా, లేకపోతే డైరెక్ట్ వేస్తావా? ఇది వేస్తావా? సరే. ఇప్పుడు పై క్లాత్కి వచ్చేసి డిజైన్ వచ్చిందండి. కింద ఈ విధంగా డిజైన్ వచ్చింది. బ్యాక్ కూడా ఏమొచ్చిందో ఒకసారి పెట్టి మడతేసేయకుండా చాలా స్మూత్ గా ఉంది. రన్నింగ్ క్లోజ్ ఇప్పుడు వచ్చేసి 5 ఫ్యాబ్రిక్ అండి. 5 ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం డిజైన్ ఒకసారి చూసుకోవాలి. ఎలా పడితే అలాగా మడతేసేయకూడదు. ఇప్పుడు ఇలా ఉంది. దీనికి వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది అన్నమాట, ప్రింట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఫోల్డింగ్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ ఫోల్డింగ్ వచ్చేసి లైనింగ్ లాగా మడతేసుకోలేము, ఎందుకంటే ఇది డిజైన్ వచ్చింది కాబట్టి. మడతేసుకోవచ్చు, కరెక్ట్గా చూసుకొని మడతేసేసుకోవాలి. సరే, ఈ డిజైన్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఇలా ఫోల్డ్ చేస్తాం, ఈ గుడ్డ మిగిలిద్దాం అనేసి. కాకుంటే ఏమవుతుందంటే బ్యాక్ కూడా ఒక చిన్న ప్రింట్ వచ్చింది ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాక్ సైడే రావాలి. అలాంటప్పుడు మనం ఇది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పై ఫ్యాబ్రిక్ వేసేటప్పుడు మనము నీట్గా
ప్రింట్ ఎక్కడ వచ్చింది, ఈ పార్ట్ మనకి ఎక్కడ వస్తుంది, అవన్నీ మనము మైండ్లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇది సెంటర్కి ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది అన్నమాట. ఇటుగా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్ దీని మీద పెడదాం. దీని మీద పెడితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది కరెక్ట్గానే వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇది కరెక్ట్గానే వస్తుంది, ఇక్కడ ప్లేస్ తగ్గుతుంది చూడండి. అలాంటప్పుడు దాన్ని కొంచెం సైడ్కి పోతుంది. అది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము, అంత సైడ్కి పోకూడదు అనుకుంటే మళ్ళీ అది కట్ చేసి పెట్టాలి సైడ్లో. ఎందుకు అంత పని మనకి, ఇప్పుడు కొంచెం సైడ్కి పోతుంది పర్లేదు. కానీ మనకి ఎగ్జాక్ట్గా బ్యాక్కే రావాలంటే అటు నుంచి తీసుకొని ఆ పీస్ కట్ చేసి అక్కడ పెట్టాలన్నమాట. ఇది మనం ఎట్లా పెట్టుకుంటావా, కొంచెం సైడ్కి పోయినా పర్లేదా? పర్లేదు, మా వాళ్ళు అట్లా కడిచే అంటారు. మళ్ళీ మొక్కలాడండి, మొక్కలన్నీ జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. అయిపోయిన తర్వాత మొక్కలు వేయాలంటే మా వాళ్ళు ఫుల్ తలకాయ నొప్పి. ఇప్పుడు ఇంకొకసారి మనము పై ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మెయిన్ ఇంకేమి పెడుతూ ఆమ్ హోల్ ఏం చూసుకోవాల్సిన పని లేదు. లెంత్ అయితే గ్యారెంటీగా చూసుకో. లెంత్ వచ్చేసి ఒకసారి కొలుద్దాం. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వదిలేసి యాక్చువల్లీ లెంత్ వచ్చేసి ఇది మనకి ఇది ఫోల్డింగ్కి పోయింది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్రంట్ మనకు రావాలంటే దగ్గర నుంచి కనిపిస్తుందా ఈ ఫ్రంట్ మనకు రావాలంటే కరెక్ట్గా ఇక్కడికి పెట్టి లైనింగ్ వచ్చేసి దింపాలి. ఇది మొత్తం బ్లాక్ ఉంది కనిపిస్తుందంటే లైనింగ్ వచ్చేసి కొంచెం దింపండి కిందకి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మటుకు ఫ్రంట్ కోసం ఏ క్లాత్ మనం మిగిలించాలని ప్రయత్నించకూడదు, ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేటట్టే చూసుకోవాలి. ఇది ఇక్కడికి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇది ఎక్స్ట్రా తీద్దాం. ఎక్స్ట్రా తీస్తే ఇది ఫోల్డ్ చేసేసరికి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఇది మనకి ఇక్కడ ఇది వచ్చేసి కుట్లలో ఆల్రెడీ తీసేసాక ఇది మన లైనింగ్ మెయిన్. మనకు కటింగ్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఒక 1.5 ఇంచ్ కిందకి తీసుకోవాలి ఫోల్డింగ్ అన్నమాట. ఇలా పెట్టి నెక్స్ట్ అయితే కట్ చేయకూడదు, కుట్టేటప్పుడు కట్ చేద్దాము. బ్యాక్ ఆఫ్ ఫ్లవర్ కూడా ఏమైందో చూపిస్తాను మీకు. ఇదన్నమాట, ఇది ఎక్స్ట్రా. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఫ్లవర్ ఉందా, ఇదన్నమాట ఫ్లవర్ వచ్చేసి కొంచెం సైడ్కి వెళ్ళింది. ఇది మన సెంటర్ పాయింట్ కొంచెం సైడ్కి వెళ్ళింది అంతే. ఇది సైడ్కి వెళ్ళకూడదు అంటే అటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని ఈ ఫ్లవర్ తీసి కట్ చేసి అక్కడ పెడతాం. మామూలుగా అయితే కస్టమర్స్ ఇది మన స్టూడెంట్ కాబట్టి పర్లేదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి మనకి పొడవు హ్యాండ్ 3/4 అనమాట. 3/4 అయితే మనకి ఇది సరిపోదు. ఒకసారి పోలీస్ చూపిస్తా చూడండి. ఇంత కావాలా, ఇదైతే సరిపోదు. ఇది 3/4 కాదండి, ఎల్బో హ్యాండ్స్. 3/4 అంటే ఇక్కడ దాకా వస్తుంది, సరిపోతుంది. ఒకవేళ మనకి 3/4 కావాలంటే చాలా బాగా వస్తుంది, సరిపోదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా హ్యాండ్ తీసుకొని ఇక్కడ మధ్యలో స్టిచ్ వస్తుంది. ఈ స్టిచ్ కూడా కనపడకుండా పైపింగ్ వేయచ్చు. ఇప్పుడు మనకి ఎల్బోనే కాబట్టి ఇంక ఈ పంచాయతీ అంత లేదు, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అది రాదు బార్డర్, బార్డర్ రాదు, చిన్న మొక్కే మిగిలింది. ఈ బార్డర్ రాదు. నార్మల్గా అయితే కట్ చేసుకోవచ్చు, ఇంత కట్ చేసి పెట్టుకుంటావా? సరే కానీ ఈ బార్డర్ కూడా కావాలంట మన పాపకి, కట్ చేసేస్తున్నాం. ఫ్లవర్ కూడా పెట్టుకోవాలి అమ్మాయి. అది అవును, ఇది కట్ చేసి ఇక్కడ అంటించుకో, బాగుంటుంది. మొత్తం డ్రెస్ అయినా కూడా చూపిస్తానండి మీకు ఒకసారి మన అమ్మాయి ఎలా కుట్టింది అనేసి. ఇది వచ్చేసి సగం చేసేసి ఆ హ్యాండ్కి ఒకటి ఈ హ్యాండ్కి ఒకటి వేసేసుకోవచ్చు. క్లాత్ దగ్గర ఎంత పీనా సైజ్ చేసుకొని మనం చాలా నీట్గా కుట్టుకోవాలి. ఓకేనా? ఈ ఫ్లవర్ కూడా తెద్దాము. ఈ ఫ్లవర్ రెండు వస్తుంది, ఇక్కడ ఒకటి ఉందిగా. ఇది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి మొత్తం కుడతాము, కుట్టి దాని మీద కట్టించుకోవచ్చు. ఇది ఒక ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్.
అయిపోయింది ఆ, బోలో. ప్యాంట్లు పెట్టారు. జాయింట్ ఎందుకు? అయ్యో, బాగా అర్థం డిజైన్స్ వస్తున్నాయి ఇక. ఇది ఒక హ్యాండ్ ఫ్లవర్, ఈ హ్యాండ్ ఒక ఫ్లవర్, ఇది వచ్చేసి బార్డర్, ఇది ఒక బార్డర్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకునే విధానం కూడా ఒకసారి చూడండి. లెంత్ ఇది ఫోల్డింగ్, ఈ విధంగా ఫోల్డ్ చేసాము. 4 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఇలా పెట్టాలి. ఇది కింద వెడల్పు అన్నమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి ఒకసారి ఈ విధంగా చూసుకోండి, ఇలా దీని మీద వేసి చూసుకోండి. ఇంత ఖర్చు ఉంటుంది, సరిపోతుంది మనకి. లేదు ఖర్చు సరిపోలేదంటే ఈ ఫోల్డింగ్ కొంచెం ముందుకు పెంచుకోవచ్చు. ఇలాగా ఇక్కడ కింద కొంచెం పైకి. ఇది వచ్చేసి మొత్తం డ్రెస్తో చెప్తున్నానండి మీకు. మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్తో కూడా ఒకసారి చెప్తాను టైం ఉన్నప్పుడల్లా. ఇది మన హ్యాండ్, ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా స్ట్రైట్గా గీసి 1 ఇంచ్ స్ట్రైట్గా ఇలా గీయకూడదు, ఇలా గీస్తారు మామూలుగా, అలా గీయకూడదు. 1 ఇంచ్ ఇలా గీసి దీన్ని ఇలా తీసుకెళ్ళాలి. ఇది హ్యాండ్. మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ కూడా ఉందండి, ఒకసారి చూడండి. నాకు టైం ఉన్నప్పుడల్లా వీళ్ళు నేర్పిస్తూ మీకు కూడా ఒక వీడియో పెడుతూ ఉంటాను, నేర్చుకుంటా ఉండండి. మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిडिंग ब्लाउजेस क्या है भैया बोले? ये व्हाइट कलर ही है ना? व्हाइट नहीं है वो, तो क्या बना था इसमें? गोल्ड कलर से बना है। हाँ थोड़ा लाइट गोल्ड जैसा। लाइट गोल्ड तो शादी नहीं है ना? शादी है, मैं दिखाएंगे तुमको। ठीक है, अभी खाने के लिए जाता हूं। हाँ खा के आ जाओ आराम से। ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్రాస్ తీసుకోవాలండి ఫ్రంట్ కి. ఇది లైవ్ లాగా అయిపోయిందిలేండి, లైవ్ లాగా ఉంది కానీ ఎడిటింగ్ లాగా లేదు. లైవ్ కూడా పెడుతుంటాను, అసలు లైవ్ ఎట్లా పెడతారో తెలియదు. నెక్స్ట్ లైవ్ కూడా పెడతాను ఒకసారి. ఛానల్ అయితే కంపల్సరీగా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి ఇలాంటి రత్స్ చెప్తానే ఉంటాను, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి హ్యాండ్ లైనింగ్ అయితే వద్దన్నారు దీనికి. ఫైనల్గా ఇదనమాట మొత్తం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఈ హ్యాండ్స్ కూడా ఇది ఎలా స్టిచ్ చేస్తారో చూడండి, ఇది కూడా ఒకసారి చెప్పిస్తాను. ఈ బార్డర్ ఉందా, ప్లెయిన్గా ఉంది కదా, మరీ చండాలంగా ఇలా పెట్టిద్ది అనమాట. ఇక్కడ పెట్టిద్ది, సపరేట్గా పెడతాను ఇలా. ఇది ఇక్కడ పెట్టిద్ది ఇలాగా. ఈ బంచ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టండి. బాయ్.